పరిపాలన చూసినటువంటి పారిశ్రామికవేత్తలు ఏమి వాళ్ళ అభిప్రాయానికి వచ్చారో నిన్న లోకేష్ గారు చెప్తున్న మాటల్లో స్పష్టత వచ్చింది. ఇక్కడ ఒకటి గమనించాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 3 పర్యాయాలు సార్వత్రిక ఎన్నికల్లో ఎదుర్కొన్నాడు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి విధ్వంసం ఈ రోజుకి కళ్ళ ముందు అలాగే మెదులుతూ. మేము ఇక్కడ పారిశ్రామిక రంగాన్ని గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే పారిశ్రామికవేత్తలేమి ఓటర్లు కాదండి. పారిశ్రామికవేత్తలు ఓటర్లు కాదు. ఓటర్ యొక్క మనస్థితికి పారిశ్రామికవేత్త యొక్క మనస్థితికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు పెట్టే పెట్టుబడికి వాళ్ళు గ్యారెంటీ చూసుకుంటారు, ఆ పెట్టుబడికి లాభాలు చూసుకుంటారు, వాళ్ళ విస్తరణ చూసుకుంటారు. అనేక రకాలుగా ఆలోచించిన తరువాతనే వాళ్ళు తమ పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాలను చేయడానికి ముందుకు వస్తారు. ఇక్కడ వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, అక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, అధికారులు ఏ విధంగా ఉన్నారు, అనేకమైనటువంటి కోణాలలో వాళ్ళు విశదీకరించిన తర్వాతనే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందరకు వస్తారు. ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఒక ఎంపీగా ఉంటూ ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి సంపద, అపారమైనటువంటి సంపద, అది ఎక్కడి నుంచి దోచుకున్నారు? సాటి పారిశ్రామికవేత్తల నుంచి దోచుకున్నాడు. అది గమనించండి. అంటే ఎవరైనా ఒక ఫ్యాక్టరీ పెట్టింటే ఆ ఫ్యాక్టరీని భయపెట్టడమో లేకపోతే బెదిరించడమో ఇంకో రకంగా వాళ్ళని లోపరుచుకోవడమో అందులో నుంచి తన వాటాలు తను రాబట్టుకోవడం, ఆ విధమైనటువంటి మనస్థితితో జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించారు. సార్ రామకృష్ణ గారు మధ్యలో వస్తున్నాను. సారీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు దోచుకున్నారని మనం మాట్లాడుకుంటాం. అంటే గతం నుంచి కూడా వస్తా ఉంది, అవి అటాచ్ కూడా అయ్యాయి ఆ అమౌంట్ అదంతా కూడా దానికి సంబంధించి. సో అంతిమంగా ఆ భారం ప్రజలపైనే పడుతుంది కదా. పారిశ్రామికవేత్తలు మళ్ళీ ప్రజల దగ్గరనే కదా రాబట్టే ప్రయత్నం. అదే నేను అంటున్నా, వాళ్ళు ప్రతి పైసా కూడా వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్ గా పెట్టుబడి పెడతారు, చాలా క్యాలిక్యులేటెడ్ గా వెనక్కి తీసుకుంటారు. అవును. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ, ఇప్పుడు మనము ప్రస్తావన ఇచ్చుకుందాం. ఇండియా సిమెంట్స్ యొక్క ప్రస్తావన కానీ, భారతీయ సిమెంట్స్ యొక్క ప్రస్తావన కానీ, కొన్ని కంపెనీలు మనం చూసినప్పుడు వాళ్ళను ఎలా అయినా లాక్కున్నాడు, ఏమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడా? ఫ్యాక్టరీలు లేదే, బెదిరించి భయపెట్టి ఇంకో రకమైనటువంటి ప్రలోభాలు ఏదో రూపంలో తను ఆ కంపెనీలను తన పరిధిలోకి రాబట్టుకున్నాడు. అదే ఒక ముఖ్యమంత్రిగా. ఇంకా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అదే కాకుండా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత తను చేసినటువంటి ఆ రివర్స్ టెండరింగ్ అనే పేరుతో తను చేసినటువంటి విధ్వంసం ఒక కళ్ళకు ఎలా కనపడుతుందో మీరు గమనించండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా చిత్తూరు జిల్లాలో కొన్ని వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి అమరరాజా బ్యాటరీ సంగతి ఆలోచించండి. అవును, ఏమైంది? ఆయన ఒక ఎంపీగా ఉంటూ ఒక పారిశ్రామిక ఒక కుటుంబమే కాకుండా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఒక పెద్ద కుటుంబము ఆయన చివరకు చేతులెత్తేసి నేను ఇక్కడ వ్యాపారమే చేయలేను, నేను వెళ్ళిపోతున్నానంటూ ఆయన హైదరాబాద్ కు తరలిపోయాడు. అంటే ఇంకా మిగిలినటువంటి విదేశాల నుంచి వచ్చే వాళ్ళు, ఇతర రాష్ట్రాల